ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుందా? రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు ముగియగానే మరో ఎన్నికకు రెడీ అవుతోందా? తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ కు సానుకూల ఫలితాలు రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా? ప్రభుత్వం నిర్ణయంతో కొత్త ఏడాదిలో మరోమారు గ్రామాలలో ఎన్నికల సమరం ఖాయమా? తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ఫైట్ జరుగుతోంది. సర్పంచ్ ఎన్నికలను 3 విడతల్లో చేస్తున్న ఈసీ 2 విడతల ఎన్నికలను సక్సెస్ చేసింది. తొలి విడత ఫలితాల్లో అధికార పార్టీ సత్తా చాటింది. దాదాపు 4230 గ్రామాల్లో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2425 స్థానాల్లో విజయం సాధించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు 1168 మంది గెలుపొందారు. ఇక బీజేపీ నుంచి 189 మంది సర్పంచులు గెలిచారు. అయితే ఈ ఎన్నికల్లో దాదాపు 57.32% ఓటింగ్తో అధికార పార్టీ సత్తా చాటింది. ఇక రెండవ విడత పోలింగ్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కువ మొత్తంలో విజయం సాధిస్తున్నారు. అయితే ఈ 2 ఎన్నికల్లో ఊరూరా అధికార పార్టీ జెండా ఎగురవేయడంతో ఇదే ఊపులో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను కూడా నిర్ణయించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా గ్రామ స్థాయిలో గులాబీ పార్టీ బలంగా కనిపిస్తోంది. అయితే సర్పంచ్ ఎన్నికలతో కారు పార్టీ కాస్త ఢీలా పడింది. గతంలో 33 జిల్లాల్లో అధికార పార్టీకి చెందిన జడ్పీ చైర్మన్లే ఉన్నారు. ఇప్పుడు అన్ని స్థానాలను అధికార పార్టీ కైవసం చేసుకునే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని తెలుస్తోంది. తెలంగాణలో దాదాపు 6000 వరకు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఈ సీట్లలో దాదాపు 3వ వంతు సీట్లను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ మరింత డీలా పడుతుంది. అధికార పార్టీకి రెట్టింపు బలం సమకూరుతుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కొత్త ఏడాదిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ను ఈ నెల 23 లేదా 27వ తేదీలో విడుదల చేసేందుకు సర్కార్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలు మొదటి విడత, 2వ విడత పూర్తయ్యాయి. ఇక 3వ విడత 17న పూర్తి కాబోతోంది. అందుకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు భారీగా సన్నాహాలు మొదలుపెట్టింది. 2026 జనవరి 26వ రోజున గ్రామ, మండల కేంద్రాల్లో నూతనంగా గెలుపొందిన వారు జాతీయ జెండా కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు స్పీడ్ పెంచినట్టు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మరోసారి గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొనబోతోంది. ఇదే సమయంలో అధికార పార్టీ నేతలు కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం సాగుతోంది. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.